దాదాపు సంవత్సరాల తరబడి రాక రిటైర్. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వాలని ఇంతకాలం ఆగామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీ 420 హామీల్లో ఏది నెరవేరలేదని విమర్శించారు. అందుకే కేసీఆర్ నాయకత్వంలో తమ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో మా ప్రతినిధి ప్రసన్న కుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఆవిర్భావం నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీలో, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఉద్యమ కాలంలో ఉన్నారు, అధికారం ఉన్నప్పుడు ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నారు. కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఈరోజు బయటకు వచ్చి తెలంగాణ భవన్కి రాబోతున్నారు. కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏమైనా సందేశం ఇచ్చే అవకాశం ఉంది? ఏమి ఇస్తారు? తప్పక సందేశం ఇస్తారు కేసీఆర్ గారు. ఈ సంవత్సర కాలం కూడా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేరుస్తారని చెప్పి వెయిట్ చేశారు. ఇప్పుడు మేము ఇక యుద్ధం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 420 హామీలు ఇచ్చి ఏనాడు కూడా ఒక హామీ కూడా ఇప్పటి నెరవేర్చలేదు. ఒక ఉచిత బస్సు అని చెప్పి ఒక మహిళలకు పెట్టి తప్పితే ఒక్కటి కూడా జరగలేదు కనుక దానికి రంగం సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు తప్పక ప్రజలలో కూడా వ్యతిరేకత భావం వచ్చేసింది. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలం గడిపిన సంవత్సర కాలం లోపల నీటి మీద ధ్యాస లేదు, తాగునీరు మీద ధ్యాస లేదు, దేని మీద కూడా ధ్యాస లేదు, ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కనుక దీని మీద తప్పక మనం ఇవాళ సార్ మాకు దిశానిర్దేశం చేస్తారు. గ్రామాలలో కూడా, అన్ని గ్రామాలలో కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. తప్పక ఇవాళ కేసీఆర్ నాయకత్వం వల్ల మేము ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పూర్తి విశ్వాసం మాకు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో అది టీఆర్ఎస్ ప్రభుత్వానికి మానసపుత్రిక అని చెప్పి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రము కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి గుదిబండలా మారిందని చెప్పి అంటాం. దీనికి మీరు ఏ విధంగా? గుదిబండ ఏది లేదు, తెలివిలేక గుదిబండ అంటున్నాడు. ఆయనకు తెలివి ఉంటే దానికి ఒక 100 కోట్లు పెట్టి జరుగుతుంది. అంత పెద్ద ప్రాజెక్టులో కూడా చిన్న లోపం ఎక్కడ జరిగిండొచ్చు. అది కేసీఆర్ లోపం కాదు. ఇది వచ్చి అక్కడ ఉన్న సాయిల్స్ని బట్టి కానీ అక్కడ ఉన్న ఉసుకతోని కొంచెం కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా పోతుంటుంది. ఎన్నో జరిగిన ఇది వరకు అటువంటి దాన్ని పట్టుకొని టైం వేస్ట్ చేసుకొని ఇలా టైం పాస్ చేసి నీళ్ళు లేకుండా వచ్చిన నీళ్ళని ఆపుకొని కూడా నీళ్ళు ప్రజలకు ఇలా రైతులకు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి ఆయన కనుక ఆయన గుదిబండ అంటాడు, ఇంకేదో చెప్తాడు. ఏ ఒక్క దాని మీద కూడా క్లాట్ లేదు. దీంట్లోకి దాంట్లో కూర్చున్నాడు, దాంట్లోకి వెళ్ళి ఎక్కడో దొరికించుకోవాలి కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావు అని చెప్పి చూస్తున్నాడు. కానీ ఎక్కడ దొరకరు. ఇలా ప్రజలకు తెలుసు. ప్రజల కోసం ఏం చేసినాం ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజలందరూ గ్రహించారు. తప్పక ప్రజలైన బుద్ధి చెప్తారని చెప్పి పూర్తి విశ్వాసం. ఏది ఇప్పుడు రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్ లోపల టీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? 100% మా లోకల్ బాడీ దాంట్లో రచనలు మొత్తం మా క్యాండిడేట్స్ గెలుస్తారు. ఎక్కడైనా కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ పూర్తి స్థాయిలో ఎక్కడికి పోయినా ప్రజలు ఇలా కేసీఆర్ నాయకత్వం కోరుతున్నారు కనుకనే ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపల బీఆర్ఎస్ అభ్యర్థి నిలబెట్టకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ వారు ఇండైరెక్ట్గా బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు? అది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ అంటాడు, బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ అంటాడు. వాళ్ళకు నమ్మకం లేక ఒకటి అవార్డు వేయడానికి సమయంగా మాత్రం ఇప్పుడు సపోర్ట్ చేయలేదు. మేము కూడా క్యాండిడేట్ పెట్టలేదు. చూస్తాం ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో ఏకతరం చెప్పి చూడడానికి కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ తప్పితే ఎవరికి సపోర్ట్ చేయడానికి కానీ మా ఇవాళ కేసీఆర్ గారు ఒక మాట కూడా వీళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పలే. ఎవరి ఇష్టంలో వాళ్ళు వేసుకుంటారు అంతేగాని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల పెద్ద కేర్ తీసుకోలేదు కనుక అదంతా వాళ్ళ ఊహాగానాలు, వాళ్ళు చేసే ఊహాగానాలు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ దురాలోచనలు ఉంటాయి కనుక ఎదుట పార్టీ మీద కూడా అదే దురాలోచనలు చూస్తారు కనుక వాళ్ళకి ఆ అనుమానం వస్తుందని చెప్పి తెలియజేస్తారు. ఏదైతే ఇప్పుడు బీజేపీ పార్టీ ఇప్పుడు నెంబర్ 2లో ఉన్నామో, బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్లో ఉందని చెప్పి బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు. బీజేపీ వచ్చే ఎలక్షన్ లోపల మేము అధికారంలోకి వస్తామని చెప్పి అది కలగానే ఉండొచ్చా లేకపోతే నిజం జరగచ్చా? తెలంగాణలో కలగానే మిగిలిపోతుంది. కేంద్రంలో ఎందుకంటే నీ కాంగ్రెస్ సత్తా లేదు కనుక మీరు ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణలో మాత్రం ఇవాళ తప్పక రేపు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. పూర్తి విశ్వాసం ప్రజల్లో ఉన్నది, మా మందిరకు ఉన్నది. థ్యాంక్ యూ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి